మంత్రుల జల్సాల కోసం వచ్చిన ప్రభుత్వ హెలికాప్టర్ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎందుకు రాలేదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే మూసీ సుందరీకరణపై సమీక్ష పెట్టడం ఏంటని మండిపడ్డారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్లక్ష్య ప్రభుత్వాన్ని చూడలేదని సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. వదిలిపెట్టింది. అంతేగాని ఆ నష్టానికి ఎట్లా నివారించవచ్చు, ఏం చేయొచ్చు అన్నది మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు. ఆ వినాయక చవితి కన్నా ముందు రోజు బాగా వర్షం పడడం వల్ల కామారెడ్డి పట్టణం అతలాకుతలమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే సింగూరు, ఆ పైన ఉన్న సంగారెడ్డి జిల్లాలో, అలాగే మెదక్ జిల్లాలో అంతటా కూడా యావరేజ్గా 40 సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల చాలా నదులు, వంకలు, వాగులు అన్నీ కూడా ఉప్పొంగి ఎట్ ఏ టైం ఈ వనదుర్గ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడే దాటిన తర్వాత హల్దీవాగ్ కలిసిన తర్వాత సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద ఒక 1.5 డే పోయిందండి. దానివల్ల ఆ చిన్న చిన్న వాగులు, వంకలు ఏవైతే వచ్చినాయో దానితో ఉన్న వాటర్ అంతా కూడా కమ్మడం వల్ల ఇంకా చాలా ఎక్కువ నష్టం జరిగింది. సుమారు 1,00,000 ఎకరాలకు సంబంధించిన ఏదైతే పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. అంతకన్నా బిభిత్సమైన ముచ్చట ఏంటంటే చాలా గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. చాలా రోడ్లు కూడా కొట్టుకపోవడం, చాలా కల్వెట్లు కూడా తెగిపోవడం. ఇంకా ఘోరమైన ముచ్చట ఏంటంటే ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రోడ్లు కొట్టుకపోయిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. అయితే ఇప్పటికి 5 రోజులు కావచ్చింది, ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో నీళ్ళు ఇంకా దిగిపోలేదు, అలాగే కమ్ముతోటి ఉన్నాయి. అయితే అక్కడ ధూప్సింగ్ తండా అని హవేలిగన్పూర్ మండలంలో ధూప్సింగ్ తండాలో ఆ గిరిజనులు పాపం ఇండ్లకు నీళ్లు పూర్తిగా వస్తే వాళ్ళ పక్కకున్న గుట్ట మీదకి ఎక్కి కాపాడుకున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు. అధికారులను, మంత్రులను మాట్లాడితే సాయంత్రం వరకు కూడా ఆ రోజు అసలు హెలికాప్టర్లని పంపించలేదు. అయితే మంత్రులేమో చిన్న చిన్న ప్రారంభోత్సవాలకు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నారు హెలికాప్టర్లు, కానీ ప్రాణ నష్ట నివారణకు మాత్రం ఈ హెలికాప్టర్లు వాడకం రాలేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కానీ కనీసం పడవలతోటి సాయంత్రం 4 గంటల వరకు కూడా అందలేకపోయారు. దానివల్ల అయితే 2-3 కుటుంబాలు కూడా కొట్టుకొని పోయినాయి. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు వచ్చి మేము కలెక్టర్కు ₹1 కోటి నిధి పెట్టాం ఇటువంటి విషయాలకని. సిగ్గు అనిపిస్తుందండి. ఎప్పటికైనా కలెక్టర్ దగ్గర ₹1 కోటి నిధులు జనరల్ గానే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంత పెద్ద వరద వచ్చి లక్షల ఎకరాలు మునిగిపోతుంటే చాలా గ్రామాల్లో అసలు పంట ఉందో లేదో అని తెలియని పరిస్థితుల్లో ఒక్కొక్క జిల్లాకు 100 కోట్లు కేటాయించాల్సిన ప్లేస్లో కేవలం ₹1 కోటి మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప ఇంకా ఇంతకన్నా సిగ్గు ఇంకా ఏమి లేదు.